బైబిల్ సెలవిస్తుంది, నీవు వెలపెట్టి కొనబడిన వాడివి, నీవు నీ సొత్తు కాదో, దేవుని సొత్తు నువ్వు. దేవుడు నిన్ను నన్ను కొనుక్కున్నాడు సిలువలో, తన ప్రాణాన్నే దారవోసి క్రయధనముగా చెల్లించి నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. నా ఇష్టం అనడానికి వీల్లేదు, నా ఇష్టం నేను చేస్తాను అనడానికి వీల్లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాను అనడానికి వీల్లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా అగౌరవిస్తానంటే కుదరదు. ఒకవేళ అలా చేస్తున్నట్లయితే నువ్వు ఏలీ కుమారులుగా ఉంటున్నావు. జాగ్రత్త. వాళ్ళు దేవుని మందిరంలో ఉంటూ తమ ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలు పెట్టారు. దేవునికి అర్పించవలసిన దాన్ని అర్పించక మునిపే సగంలో దేవునికి చెందిన దాన్ని కొట్టేస్తున్నారు. ఇది మనకు వర్తించదంటారా? ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుందో చెప్తాను. కైసరుకు చెల్లించండి, దేవునికి చెల్లించండి, దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు మనం కలిగి ఉన్న సమస్తము దేవుడు మనకు అనుగ్రహించింది.